రేపే శుక్రవారం. రేపు శుక్రవారం రోజున కేవలం గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి. అంతే. ఇక 4 దిక్కుల నుండి వద్దన్నా సరే ధనం దోసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ యొక్క దశ మారిపోతుంది. దరిద్రం అనేది మీ నుండి తప్పకుండా వీడి వెళ్ళిపోతుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో అలాంటి వారు కటిక దరిద్రులు అయినా ధనవంతులుగా ఎదుగుతారు. ఇలా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున మర్చిపోకుండా కేవలం సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు గుమ్మం పక్కన ఇది కాల్చండి. అయితే సాయంత్రం మాత్రమే ఎందుకు దీనిని కాల్చాలి, అలానే శుక్రవారం రోజున మాత్రమే ఎందుకు ఇలా గుమ్మం పక్కన కాల్చాలి అంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు. అలానే శుక్రవారం రోజు సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు ఉండేటటువంటి సమయాన్ని హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు. ఇక శుక్రవారంతో ఈ యొక్క రోజు కలిసి వస్తే అంటే శుక్రవారం రోజున ఈ సమయాన్ని శుక్రహోరా అని పిలుస్తూ ఉంటారు. ఈ శుక్రహోరా అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఎవరైనా సరే మర్చిపోకుండా ఈ శుక్రహోరా రోజున లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శుక్రహోరా సమయంలో గుమ్మం పక్కన ఇది కాలిస్తే చాలు, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి తొలగిపోతుంది. దృష్టి దోషాలు తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం కలిసి వస్తుంది. జీవితంలో మీరు ఎదుగుతూనే ఉంటారు. మీ ఎదుగుదలని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అని చెప్పుకోవచ్చు. మీ అంత శక్తి సామర్థ్యాలు ఇంకొకరికి ఉండవు. అయితే మనం జీవితంలో ఎదగట్లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ నెగటివ్ ఎనర్జీనే మనం దృష్టి అని లేదా చెడు శక్తి అని, చెడు గాలి అని పిలుస్తూ ఉంటాము. ఈ చెడు శక్తి, చెడు గాలి వల్లే మన జీవితంలో మనం ఉన్నత స్థాయిలోకి ఎదగలేకపోతూ ఉంటాము. అయితే ఈ యొక్క చెడు శక్తి, చెడు గాలిని మనం తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం ఈ పనిని చేయండి. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శుక్రవారం రోజున ఖచ్చితంగా గుమ్మం పక్కన ఇది కాల్చండి. గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. గుమ్మం నుండే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం నుండే వస్తుంది. ప్రధాన ద్వారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడైనా సరే అంటే ఎదురుగుండా, ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెప్పులు, చీపిర్లు వంటివి పెట్టకూడదు. అంతేకాదు ఎప్పుడూ ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధానంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఖచ్చితంగా మన ఇంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి. ఖచ్చితంగా వాస్తుకి కూడా ఉండాలి. ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. ఇలా వాస్తు దోషాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు వారి ఇంట్లో అనేక రకాల ఆర్థిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, కుటుంబంలో గొడవలు పెరుగుతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినకుండా అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఇలా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. వాటన్నింటి నుండి తప్పకుండా బయటపడి జీవితంలో సుఖం, సంతోషం, ఆనందం పొందాలి అంటే తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని రేపు శుక్రవారం రోజు గుమ్మం పక్కన చేయండి. గుమ్మం అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది. గుమ్మం వల్ల అంటే గుమ్మం దగ్గర మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి. గుమ్మం అంటే చాలా శక్తివంతమైనటువంటిది. ఈ శక్తివంతమైనటువంటి గుమ్మం దగ్గర చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన జీవితంలోని అనేక రకాల సమస్యలను తొలగిస్తాయి. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కూడా తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అలా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన యొక్క అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి
ఖచ్చితంగా ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి మాత్రమే వస్తుంది. అలానే ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది అప్పులు, ఆర్థిక సమస్యలే. ఇలా అప్పులు, ఆర్థిక సమస్య అనేవి ప్రతి మనిషిని కూడా అధికంగా వేధిస్తూ ఉంటాయి. ఎవరితోనైనా ఏదైనా అంటే అప్పు ఉంది అని చెప్పుకోవాలి అనుకున్న వారు భయపడుతూ ఉంటారు. అంటే నలుగురిలో మాకు విలువ అనేది తగ్గిపోతుంది అని ఎవరితో చెప్పుకోలేరు. అలా అని వారు దాచుకోలేరు. ఇలా అప్పులు, ఆర్థిక సమస్యలు అనేవి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి చాలు. ఇక మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి. మీ జీవితం మీకు నచ్చిన విధంగా కూడా మారిపోతుంది. అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసే ప్రతి పరిహారానికి కూడా తప్పకుండా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించినా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు ఎవరైనా సరే ఏ పని చేసినా మంచి విజయం పొందాలి అంటే ప్రతి రోజులాగా ఉదయం లేవాలి. అంటే కొంతమంది ప్రతినిత్యము కాకపోయినా ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేస్తారు. అలా ఖచ్చితంగా ఉదయాన్నే నిద్రలేవాలి. అలా ఉదయం నిద్రలేవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసిన వారి ఇంట్లో తప్పకుండా ధనపరమైన సమస్యలు ఉండవు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ప్రతినిత్యము ఉదయం నిద్రలేసి లక్ష్మీదేవిని పూజిస్తే గనక ఖచ్చితంగా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అలానే శుక్రవారం రోజున జుట్టుని కానీ గోర్లను కానీ అస్సలు కట్ చేసుకోకూడదు. అలా జుట్టు గోర్లు కట్ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. శనివారం లేదా ఆదివారం రోజుల్లో జుట్టుని గోర్లను కట్ చేసుకోవాలి. ఇక శుక్రవారం రోజున మరి గుమ్మం పక్కన ఏది కాల్చటం వల్ల నరదృష్టి తొలగిపోతుందో తెలుసుకుందాం. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. ఈ నరదృష్టి అనేది మనల్ని జీవితంలో ఎదగకుండా చేస్తూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తొలగించుకొని జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క శుక్రవారం రోజున మీరు గుమ్మం పక్కన ఇది కాల్చండి. అది కూడా మనం చెప్పినట్టుగా హోరా సమయంలో, శుక్రహోరా సమయంలో కాల్చండి. శుక్రహోరా సమయం అంటే శుక్రవారం రోజు సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు ఉండేదానినే శుక్రహోరా అని పిలుస్తూ ఉంటారు. ఈ శుక్రహోరా రోజున ఈ విధంగా చేయాలి. అంటే శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు గుమ్మం పక్కన ఇది కాల్చండి. ఇక మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది. దృష్టి దోషాలు తొలగిపోతాయి. చెడు శక్తులు ఏవి ఉన్నా తొలగిపోతుంది. ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాలు తొలగిపోతాయి. నిజానికి ఈ యొక్క ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్నే మనల్ని చాలా రకాలుగా హింసిస్తుంది. లేని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు. ఎవరైనా కొద్దిగా ఎదుగుతున్నా, కొద్దిగా అందంగా ఉన్నా, బాగా సంపాదిస్తూ ఉన్నా, ఇక వారు కాస్త ఎక్కువగా డబ్బు ఉన్నా సరే అలాంటి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. ఈ చెడు శక్తి వల్లే ఈ యొక్క దృష్టి దోషం అనేది చాలా భయంకరమైనటువంటిది. అన్నింటికంటే కూడా చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి రేపు శుక్రవారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చండి. ఇక మనకు పరిహార శాస్త్ర పరంగా ఎన్నో రకాల పరిహారాలను చేసుకొని మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పొందవచ్చు అని మనకు పరిహార శాస్త్రంలో అనేక రకాల పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలానే ఈ పరిహారాలు అనేవి ఎంతోమంది చేసి అందులో మంచి ఫలితాన్ని పొందిన తర్వాతే పరిహార శాస్త్రంలో పొందుపరిచారు. ఈ పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం తొలగిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టం అనేది మీకు జీవితంలో బాగా కలిసి వస్తుంది. అయితే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో బిర్యానీ ఆకు. నిజానికి మనకు పరిహార శాస్త్రపరంగా ఎక్కడి నుండో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇంట్లోకి కొనుక్కొని తెచ్చుకొని మరి పరిహారాలు చేయవలసిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే పరిహారాలను చేసుకోవచ్చు సులువుగా. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే పరిహారాలను చాలా సులువుగా చేసుకోవచ్చు. మరి మన ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, బిర్యానీ ఆకుకి అత్యంత శక్తులు ఉంటాయి. బిర్యానీ ఆకు అనేది దరిద్రాన్ని తొలగిస్తుంది. ఈ బిర్యానీ ఆకుతో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తాయి. మనం ఏ కోరిక కోరినా ఆ కోరిక అనేది నెరవేరడానికి కూడా ఎక్కువగా అనుకూలత ఉంటుంది. అయితే ఈ బిర్యానీ ఆకుని శుక్రవారం రోజు సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు బయటికి అంటే గుమ్మం పక్కకి బయట వైపుకి తీసుకురావాలి. తర్వాత బిర్యానీ ఆకుని మట్టి పాత్రలో వెలిగించాలి. కాల్చిన తర్వాత ఆకు పూర్తిగా బూడిదవుతుంది. ఆ బూడిదను ఎక్కడైనా చిన్న గొయ్యిలా మట్టిని తీసి ఆ మట్టిలో ఆ బూడిదను పాతి పెట్టేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి చెడు గాలులు, చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. దరిద్రం అనేది ఖచ్చితంగా మీ నుండి వీడిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థాయికి అతి సులువుగా ఎదుగుతారు. ఇక తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.